డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని పేద వర్గాల కోసం కృషి చేశారన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అందరికీ న్యాయం జరగడానికే రాజ్యాంగాన్ని రచించారన్నారు వివేక్. అంబేద్కర్ పడినన్ని కష్టాలు ఈ రోజుల్లో ఎవరూ పడలేదన్నారు మాజీ మంత్రి గీతారెడ్డి. దళితులను అందరినీ ఒకే గ్రూపులో ఆర్టికల్ 341లో పెట్టారన్నారు. అణగారిన వర్గాలకు ప్రతినిధిగా అంబేద్కర్ ఉన్నారన్నారు ప్రజాగాయకురాలు విమలక్క. అందరి హక్కుల సాధన కోసం అంబేద్కర్ మార్గంలో పోరాడాలన్నారు నేతలు. హైదరాబాద్ ఎస్వీకేలో పిక్టోరియల్ బయోగ్రఫీ అంబేద్కర్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యే వివేక్, విమలక్క. రిజర్వేషన్స్ కల్పించినాడు, దళిత నాయకుడు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్తూ ఉంటారు. కానీ కాదు, అది నిజంగా వారి చరిత్ర మనం చూసుకుంటే ఎప్పుడు కూడా వారు బీద ప్రజలకు అప్రెస్ క్లాస్, ఇప్పుడే విమలక్క గారు చెప్పినట్టు అప్రెస్ క్లాస్ ఎక్కడైతే అప్రెషన్ ఉంటుందో అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉండేది. మహిళలైనా కానీ కార్మికులైనా కానీ అందరి గురించి ఆలోచించి ఎక్కడైతే సప్రెషన్ ఉంటుందో అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. వారు ఏదైతే 42 దేశాలలో అక్కడ లీగల్ సిస్టమ్ ఏముందో ఇవన్నీ కూడా చదువుకున్నందుకు వారు ఒక చక్కటి కాన్స్టిట్యూషన్ మన దేశానికి వారు రాశారంటే నిజంగా చాలా గొప్ప వ్యక్తి మన డాక్టర్. ఎందుకంటే గవర్నమెంట్ అందరి ప్రోగ్రామ్స్ తీసుకుందంటే తెలంగాణ యోధురాలు అంబేద్కరైట్ టు ద లాస్ట్ మినిట్ చనిపోయేంత వరకు ఒక అంబేద్కరైటే ఉన్నారు కాబట్టి ఆమె మారలేదు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రుల నుంచి పిలుపు వచ్చేది ఆమెకి, నువ్వు సో అండ్ సో మినిస్టర్ని ఓడించావు, అందరికీ తెలిసిందే సదాలక్ష్మి గారిని. ఎల్లారెడ్డిలో 2 సార్లు పోటీ చేశారు ఆమె. సదాలక్ష్మి గారిని మంత్రిగా ఉన్న వారిని ఓడిస్తే చాలా ఆమెకు అవకాశాలు వచ్చాయి టు బి మేడ్ అ మినిస్టర్. ఇక్కడ ఉన్న వాళ్ళు నా మంత్రి పదవి ఇస్తానంటే వద్దనేటోళ్ళు ఉంటారు, ఆ మంత్రి పదవి కావాలనుకొని తిరుగుటేవాళ్ళే ఉంటారు, కానీ వద్దు అనేవాళ్ళు మాత్రం నేను చూడలేదు. తల్లిగా నేను దగ్గర నుంచి చూస్తాను. వెన్ ఐ వెంట్ అబ్రాడ్ ఆమె గురించి చాలా విషయాలు నేను మెమరైజ్ చేస్తుంటే అలాంటి వ్యక్తిని నేను చూడలేదు, మళ్ళీ చూడబోను. సెల్ఫ్లెస్గా పనిచేసినటువంటి ఆ వ్యక్తి 1950s, 60s ఎవరికి ఉందండి ఛాన్స్ ఒక ఎలక్షన్ కౌన్సిలరే కానీ అలాగే లేకపోతే ఎమ్మెల్యేనే కానీ గెలవటం వితౌట్ మచ్ సపోర్ట్ ఫ్రమ్ ది హైయర్ క్లాసెస్. అలాంటప్పుడు అమ్మ గెలిచినారు కాబట్టి ఆ ప్యూర్ అంబేద్కర్ రైట్. మీరు మాత్రం ఆఫ్టర్ అంబేద్కర్ ఆమె అంబేద్కర్ వారసురాలైందని చెప్పి కూడా మీకు నేను గర్వంగా తెలియపరుస్తున్నాను. ఈ దేశంలో ఎవరైతే అణగారినటువంటి వర్గాలు ఉన్నారో, ఎవరైతే పీడితులు ఉన్నారో, ఎవరైతే వివక్షతలకు అసమానతలకు గురిగాబడుతున్నారో, ఎవరైతే ఊరికి ఆవల వెలివేయబడ్డట్టుగా ఉన్నారో, ఇటువంటి వారందరికీ ఒక ప్రతినిధిగా మన భారతదేశ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మనం అంబేద్కర్ని చూస్తాం. ఏ ఒక్కరో మా వాళ్ళు అని అనుకోవడం చాలా తప్పు. ఎవరి వాళ్ళు ఏ ఒక్కరి వాళ్ళో కాదు, తను అందరి వాళ్ళు, అందరికీ సంబంధించినటువంటి వ్యక్తి. ఇవాళ ఎవరెవరమైతే పీడితులుగా ఉన్నామో, ఎవరెవరమైతే దోపిడికి గురిగాబడుతున్నామో, ఎవరెవరమైతే అణగారినటువంటి వర్గాలుగా ఇవాళ దేశంలోనూ రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్నామో వాళ్ళందరము ఒకతాటి మీదికి రావాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఇవాళ ఉన్నది. ఎందుకంటే ఒకవైపున అణిచేస్తున్నటువంటి వర్గాలన్నీ కూడా ఒకరుగా అవుతున్నారు. వాళ్ళు ఎవరో ఇంతకుముందు చెప్పారు, మతతత్వవాదులు, మనవాదులు అనేటువంటిది. మరి మనం ఎక్కడున్నాం? మనమేం చేస్తున్నాం? మనమే ఆలోచిస్తున్నాం. మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? మన వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా అనేటువంటిది ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదని